నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిన్న మల్కాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ చెన్నకేశవుడు ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. పూడికతీత పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్. ఉత్తమ సిఐ అవార్డు అందుకున్న సిహెచ్ ప్రభాకర్ రావు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర మున్సిపల్ కార్పొరేషన్ దర్గా ఖలీస్ ఖాన్ లో బీజేఆర్ యూత్ ప్రెసిడెంట్ జయరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. జెండా ఆవిష్కరణ చేసి మహనీయులకు వందనం తెలిపారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు మాలకి రత్నం, 11వ వార్డు కార్పొరేటర్ అస్లాం, 10th వార్డు కార్పొరేటర్ ప్రశాంత్, డిన్నుబాయ్, శ్యాముల్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసిత రంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాయే తవ జయ గాతా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే భారత్ మాతా की जय बाबा साहेब अंबेडकर गारी की बाबू जगजीवन राम गारी की మచిలీపట్నంకు పోర్టు రావడంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో మచిలీపట్నం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆలివ్ అకాడమిక్ ఎక్సలెన్సీ అవార్డుల ప్రధానోత్సవంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బందరు విద్యార్థులు అంతా ఒకే చోట కలిసి వేడుక చేసుకోవడం సంతోషంగా ఉందని, 25వ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో దేశ విదేశాల్లో స్థిరపడిన వారంతా కలిశామని, యువతకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆలివ్ మిఠాయి ఫౌండర్ దొరరాజు ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు 3 లక్షల రూపాయల స్కాలర్షిప్లు అందించారు. మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఈ రోజున శిల్పకళా వేదిలో అంగరంగ వైభవంగా జరిగింది. 25 ఏళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగుతున్నటువంటి పూర్వ విద్యార్థుల కలయిక ఏదన్నా ఉంది అంటే అది మచిలీపట్నం పూర్వ విద్యార్థుల అపరూప కలయిక. శిల్పకళా వేదికలో వేలాది మంది విద్యార్థులతో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది మచిలీపట్నం ప్రముఖులందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. ఎంతోమంది వాళ్ళ చిన్ననాటి మిత్రుల్ని 50 ఏళ్ల తర్వాత, 60 ఏళ్ల తర్వాత, 70 ఏళ్ల తర్వాత కలుసుకొని వాళ్ళ సంతోషాన్ని, సంభ్రమాల్ని, ఆనందాల్ని ఇక్కడ చవి చూశారు. అలాగే బందరు విద్యని మేము ప్రోత్సహించడానికి గత 14 సంవత్సరాలుగా చేసినటువంటి ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఈ సంవత్సరం 2 పిల్లలకి చెరో ₹1,00,000 చొప్పున క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా అన్ని స్కూల్స్ని కూడా ప్రమోట్ చేయాలి, వాళ్ళని కూడా
సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈచ్ స్కూల్ టాపర్కి 10,000 రూపాయల ప్రైజ్ ఇచ్చాము. దాదాపు 3,10,000 రూపాయల ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ ఆద్యంతం కార్యక్రమంలో ఎంతో సంతోషంగా పాల్గొని బందర్ నుంచి వచ్చి, ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి వచ్చి, అలాగే దేశవ్యాప్తంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మరొక ముఖ్య ఆకర్షణ మా మంత్రి గారు బందర్ నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో చాలా టైం స్పేర్ చేసి పాల్గొని విజయవంతం చేసిన మన మినిస్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. వ్యాప్తంగా ఉన్న బందర్ విద్యార్థులందరూ ఒకే వేదిక మీద వచ్చి గత 25 సంవత్సరాలుగా కంటిన్యూస్గా వస్తూ ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటానికి వచ్చారు. ఈ సందర్భంగా కొత్త నిర్ణయం, గతంలో బందర్ బాగా చదువుకోవాలి, ఇప్పుడు బందర్ బాగుపడాలి అని కొల్లు రవీంద్ర గారి సహకారంతో బందర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అందులో ప్రత్యేకంగా బందర్లో నుంచి ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు ఇస్తానని ఈ వేదిక మీదుగా రవీంద్ర గారు ప్రకటన చేయడం చాలా ఆనందం. ఇది ఒక గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. ఈరోజు బందరు పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని దాదాపు 25 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని దొర్రాజు గారు, అదేవిధంగా గిరీష్ గారు, మరి ఇద్దరు కూడా భుజస్కంధాల మీద వేసుకుని పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది 25వ సంవత్సరం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి దేశ విదేశాల్లో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఇక్కడ రావడం, అలాగే హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా రావడం, మరి చాలా మంచి కార్యక్రమం వాళ్ళు చేస్తామని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే కాకుండా స్టూడెంట్స్ను కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో దొర్రాజు గారు అలాగే వాళ్ళ టీం అందరూ కలిసి అవార్డ్స్ కూడా ప్రకటించి వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం అనేది ఇది చాలా సుపరిణామం. అదే కాకుండా వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని సాఫ్ట్వేర్ కంపెనీలకు కానీ అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి అన్నీ కూడా చూపించడం అనేది చాలా మంచి కార్యక్రమం. మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఈరోజు మచిలీపట్నం అంటే చాలా చరిత్ర ఉంది. మరి ఆనాడు ఒకప్పుడు ఎడ్యుకేషన్ సెంటర్ అది. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఐఏఎస్లో కూడా చాలామంది చెప్తారు మేము మచిలీపట్నంలో చదువుకున్నామని చెప్తారు. అలాగే చాలామంది అక్కడ పోర్టు గతంలో చాలా పెద్ద ఎత్తున అటు పోర్చుగీస్ వారు, డచ్ వారు, అట్లాగే బ్రిటిష్ వారు, దానికన్నా ముందు నుంచి కూడా అక్కడ వాణిజ్య వర్తకాలు జరిగిందనేది హిస్టరీలో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి. అలాంటిది చాలా నిర్లక్ష్యం కాబడింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి మొన్న కూడా వచ్చి వారు చెప్పడం జరిగింది, మచిలీపట్నం పోర్టుని 2025 చివరి నాటికి కానీ 2006 మొదట్లోనే ప్రారంభించడమే కాకుండా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అదే కాకుండా టూరిజంకి మంచి అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్కి అన్నిటికి కూడా నియరెస్ట్ డెస్టినీగా ఉంటుంది మచిలీపట్నం అనేది. దానికోసమే పోర్టుని ఇవాళ పోర్టే కాకుండా టూరిజం కూడా అక్కడ బీచ్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఒక డిపిఆర్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎంఎస్ఎం స్కీమ్స్ కూడా పెట్టడమే కాకుండా అక్కడ ఎంటర్ప్రెన్యూర్స్ తయారు చేయాలి. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి తిరిగి మళ్ళీ మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా పూర్తి ప్లానింగ్తో వచ్చి అందరి సహకారంతో మచిలీపట్నానికి ఒక పూర్వవైభవం తీసుకురావడానికి తప్పకుండా మేము అందరూ కూడా కృషి చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అందరితో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా దొర్రాజు గారికి, గిరీష్ గారికి, డిఆర్ గారికి, పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో సంవత్సరం క్రితం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వెనుక నుండి ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి మంచానికి పరిమితమైన తెగుళ్ల బాను అనే యువకుడిని ఇంటికి వెళ్లి పరామర్శించిన గౌరవ మునుగోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాను కోలుకోవడానికి ఆర్థిక సాయంతో పాటు హైదరాబాద్ లో మెరుగైన చికిత్స అందిస్తానని కుటుంబానికి హామీ ఇచ్చారు. చెప్తుంది అలా సార్ మంచి డాక్టర్ సరిపోతలేదు.
ఈ కాలు ఒకటి చెయ్యి కాలు ఇది ఒకటి ఆడిస్తారు అన్నయ్య అనుకుంటాడు అన్నం అయితే ఊట అడుగుతాడు అన్నం పెట్టమ్మా అన్నం పెట్టాలి ఆపరేషన్ చేసిరా ఏమైంది నీకు బడి మీద కింద పడ్డావు ఎన్నోరా ఎన్నోరు తిన్నావా అన్నం తిన్నావా జావలో వేసి కాపుతున్నానే యాదుకుంటలేదు ఏదో అది అంటనే ఉంటుంది యాదుకుంటుంది జావలకి పెట్టుకుంటే నన్ను కూడా ఒకసారి అమ్మ అంటారు ఒకసారి అంటారు ఎవరైనా ఇంటికి వస్తే పిలిపిస్తారు వాళ్ళ పిలిపే పిలుస్తాడు ఇక అన్నం పెట్టుకురామా అతను అవుతుందా ఏం చదువుకున్నావు నువ్వు ఇంటరా అమ్మ బాగానే ఉంది మరి మైండ్ రియాక్ట్ అవుతుంది 5 నెలలు 6 నెలలు ఏం చదువుకున్నావు ఇంటర్ అంటున్నాను చెప్తాడు అన్ని ఇప్పుడు మళ్ళీ తర్వాత అడితే ఎప్పుడు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో గణతంత్ర వేడుకలు పాలకాయి తిప్ప మెరైన్ పోలీస్ స్టేషన్ నందు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో సిఐ సురేష్ రెడ్డి జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎస్ఐ ఉజ్వల్, డబ్ల్యూఎస్ఐ మాధురి, రిటైర్ రెహమాన్ జానీ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సిహెచ్ ప్రభాకర్ రావు ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. ఒంగోలులో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీఏఆర్ దామోదర్ సమక్షంలో ప్రశంసా పత్రం అందుకున్నారు. మేడికొండూరు మండలం భీమినేనివారిపాలెం గ్రామం వద్ద 46L సరుకులపాడు మేజర్ కాలువ పూడికతీత పనులకు తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మేడికొండూరు డిస్ట్రిబ్యూటరీ కమిటీ 13 చైర్మన్ నల్లజర్ల రవికుమార్, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు రమేష్, నాన్నే శ్రీనివాసరావు, పాములపాటి శివనారాయణ, 106 సాగునీటి సంఘం ప్రెసిడెంట్ శ్రీ నేలకుదుటి రాఘవరావు మరియు ఇరిగేషన్ ఎం మురళీధర్, ఏఈ ఉస్మాన్, వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అమరవీరుల ఆశయాల దిశగా నేటి యువత పయనించాలని ప్రముఖ పారిశ్రామికవేత్త కూటమి నాయకులు విక్కుర్తి వీరరాఘవయ్య ఫౌండేషన్ చైర్మన్ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు అన్నారు. అవనిగడ్డలోని 1వ వార్డులో గల విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు కార్యాలయంలో ఆదివారం ఉదయం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన జాతీయ జెండా దిమ్మ వద్ద విక్కుర్తి జెండాను ఆవిష్కరించారు. అనంతరం చిన్నారులకు స్వీట్లను తినిపించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు విక్కుర్తి రాంబాబు, మాజీ సర్పంచ్ దాసి హాజీబాబు, కంచర్ల కోటేశ్వరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు బడే వెంకటేశ్వరరావు, కమ్మిలి నాంచారయ్య, సనక కోటేశ్వరరావు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం SRKR ఇంజనీరింగ్ కాలేజీలో గో కార్ట్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు కోలాహలంగా జరిగాయి. శ్రీకాకుళం, వైజాగ్, గుంటూరు, విజయవాడ, భీమవరం, నర్సాపురం నుండి 9 ఇంజనీరింగ్ కాలేజీలతో పాటుగా SRKR ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి 2 టీంలు ఈ పోటీలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా కాలేజీ సెక్రటరీ నిశాంత్ వర్మ మాట్లాడుతూ మెకానికల్ విద్యార్థులు టెక్నికల్ నాలెడ్జ్ ని పెంచుకోవడానికి ఈ గోకార్ట్ ఛాంపియన్షిప్ పోటీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. సుమారు 50 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారని, మెట్రో సిటీ లైన్, చెన్నై, హైదరాబాద్, బాంబే లాంటి సిటీల్లో ఈ పోటీలు జరుగుతాయని, తమ కాలేజీలో ఈ ఛాంపియన్షిప్ పోటీ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈవెంట్ భీమవరంలో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మొన్న ఈ మధ్య మా టీం వాళ్ళు వేరే స్టేట్కి వెళ్ళి ఇలాంటి ఒక ఈవెంట్ చేసి ఇది మన దగ్గర ఎందుకు చేయకూడదంటే, మా వాళ్ళు ఒక సుమారుగా నెల వరకు వర్కౌట్ చేసుకుని మన కాలేజీలో ఇంటర్నల్ రోడ్ సరిపోతుంది సార్ ట్రాక్ కింద అని ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్ వచ్చి చూసుకుని ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఈ గో కార్ట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది తెలుస్తుందని మేము ఇక్కడే కండక్ట్ చేయడం జరిగింది. ఇండియా మొత్తం పంపామండి ఈ అప్లికేషన్స్. సో మాకు 11 టీమ్స్ ముఖ్యంగా ఈ 2 స్టేట్స్ నుంచి వచ్చాయి. మన SRKR టీం అయితే ఓన్లీ ఉమెన్స్ టీం కింద కూడా మనం ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో జడ్జెస్ అయితే ఆల్ ఓవర్ ది కంట్రీ నుంచి వచ్చారు. సో మీరు చూసినట్లయితే బోల్డ్ అంతమంది పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీంట్లో. ఇక ముందు కూడా ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయాలి. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చెనుబండ పంచాయతీ చెనుబండ జడ్పీ హై స్కూల్ HMV విశ్వభారతి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూటమి నాయకులతో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చాట్రాయి మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మండ్రు సురేష్ మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మనకు పూర్తి స్వాతంత్రం రాలేదని, 1935 బ్రిటిష్ వారు పరిపాలించినటువంటి బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం మనం జీవించామని, కానీ 1950 జనవరి 26న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన
ప్రతిపాదించిన రాజ్యాంగం అమల్లోకి తెచ్చిన రోజు అందరికీ పూర్తి స్వాతంత్ర్యం వచ్చిందని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీహెచ్ హైస్కూల్ చైర్మన్ బన్నె వీరయ్య, నాయకులు విస్సంపల్లి రాజా, నెక్కలకు వెంకటేశ్వరరావు, నక్కరాము, కందుల కృష్ణ, జకంపూడి ప్రదీప్ కుమార్, చీద్రాల మారేశ్వరరావు పాల్గొన్నారు. వేదిక నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా మీ అందరికీ కూడా ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గణతంత్ర దినోత్సవం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకోబడిన ప్రతినిధులు పరిపాలించేటువంటి దేశం. ప్రజాస్వామ్యంలో భారతదేశం ఒకటి. ప్రధానమంత్రిని కానీ, ముఖ్యమంత్రిని కానీ, గవర్నర్ని కానీ ఎన్నుకునే అధికారం ప్రజలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ద్వారా కల్పించడం జరిగింది. మరి 1947వ సంవత్సరం మనకి ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి రాజ్యాంగం లేకపోవడం వల్ల మనం పరిపాలించే విధానాన్ని 1935వ సంవత్సరం బ్రిటిష్ కాలం నాటి చేసినటువంటి రాజ్యాధికారంలో ఆ రోజు పొందుపరిచిన రాజ్యాంగం ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు చేసి బ్రిటిష్ రాజ్యాంగాన్ని అమలు చేయడం జరుగుతుంది. కానీ 1950వ సంవత్సరం మన జనవరి 26వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పొందుపరిచి అనేక దేశాలు తిరిగి అక్కడ సమతుల్యతను చూసి సమానత్వంగా ఉండాలి, భారతదేశ ప్రజలందరూ కూడా అణగారిన వర్గాలని చులకనగా చూస్తున్న ఈ సమానత్వం కావాలి, ఎక్కడైతే వెనకబడిన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాఠశాలకు వెళ్ళాలి. ఈరోజు మీరందరూ ఇక్కడ కూర్చున్నా, మేము ఇక్కడ కూర్చున్నా, ఎవరైనా సరే సమానత్వంగా ఉన్నామంటే దానికి ముఖ్య కారకులు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలు పొందినటువంటి రోజు. కానీ మనందరికి కూడా ఆగస్టు 15 అంటేనే చాలా గొప్పగా చేస్తూ ఉంటాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే లేకపోతే ఈరోజు ఈ స్కూల్లో మనము లేము, ఇక్కడ చెప్పే టీచర్స్ లేరు. కాబట్టి అందరూ కూడా ఆగస్టు 15 కంటే కూడా గొప్పగా జరిగే కార్యక్రమం ఏదైనా ఉందంటే జనవరి 26 గణతంత్ర దినోత్సవం. మన భారతదేశంలో ఇదివరకు రాజ్యాలుగా ఉండేవి. రాజ్యాలంటే ఒక రాజు పరిపాలించేటువంటి ప్రాంతాన్ని రాజ్యాలుగా విభజించి పరిపాలిస్తూ ఉండేవారు. కానీ నవంబర్ 26 తర్వాత రాజ్యాలు పోయి దేశం మొత్తం కూడా ఒకే పరిపాలనలోకి వచ్చింది. అదంతటా కూడా కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగాన్ని రాయటానికి ఎంతో మంది కమిటీ సభ్యులు ఉన్నప్పటికీ కూడా వారు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాయలేకపోయినప్పటికీ కూడా ఆ భారం అంతా కూడా అంబేద్కర్ గారి మీద పట్టడం జరిగింది. అంబేద్కర్ గారు కుమారులు కోల్పోయినా కానీ ఆత్మస్థైర్యంతో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు మనమందరం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని విలువనిచ్చి ఈరోజు పరిపాలన సాగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడైనా సరే ఆగస్టు 15 రోజున మనం నాయకులందరూ ఫోటోలు పెడతాం, కానీ గణతంత్ర దినోత్సవం రోజు మాత్రం ఖచ్చితంగా అంబేద్కర్ గారి చిత్రపటానికి మనం నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఏమైనా తప్పులు మాట్లాడుంటే మన్నించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం మోరంపూడి సత్యనారాయణ గారిని మాట్లాడవలసింది. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి ఇచ్చేసినటువంటి కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదోని బీజేపీ అసెంబ్లీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు 76వ గణతంత్ర సందర్భంగా ఇక్కడ వచ్చేసిన బీజేపీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇప్పుడే ఇతరులందరూ దీని గురించి మాట్లాడారు. మనము తెలుసుకోవాల్సింది ఒకటే, మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది, కరెక్ట్. 250 సంవత్సరాల పరిపాలన, బ్రిటిషర్ పరిపాలన తర్వాత పెద్దలు చాలామంది మన కోసం పోరాడి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా తర్వాత మనము మన దేశం ఎలా పరిపాలన చేయాలా అనేదే ఒక సందేహం వచ్చినప్పుడు, సో మనము ఆ రోజు మన భారతదేశ ముద్దుబిడ్డ భారతరత్న
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మనము మన దేశం పరిపాలన ఎలా జీవించుకోవాలా అనేది రచయిత కాన్స్టిట్యూషన్ రాస్తే అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో వారి బృందంలో ఒక 140 మంది అందరు కలిసి దేశ విదేశాల్లో అంతా తిరిగి ఈరోజు దాన్ని రాసి, ఎందుకంటే దాంట్లో ఏముంది అనేది మనం అందరికీ కొంతమందికి తెలియాల్సింది. ఎందుకంటే అడ్వకేట్స్కి అయితే తెలిసి ఉంటుంది, చదువులో ఉండేవాళ్ళు బాగా తెలిసి ఉంటుంది. చాలామంది ఈ యొక్క విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది. ఈ విషయాల్లోనే మనము ఆ రోజు 200 సంవత్సరాల పరిపాలనలో, బ్రిటిష్ పరిపాలనలో మన భారతదేశం సంపద అంతా దోచుకున్నారు. వారి దేశంలో తీసిపోయేశారు. మనకంతా ఏమీ లేకున్నట్లా మిగిలిచ్చేం లేదు లాగా చేశారు. మన సంపద అంతా ఎక్కడ భారతదేశంలో యాక్చువల్లీ చాలా మనం బాగా ఉండేవాడు. ఆ టైంలో వీళ్ళందరూ ఒక 600 సంవత్సరాలు ముఘల్ రాజ్యం నడిచింది. తర్వాత 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో. నంద్యాల జిల్లా డోన్ మండలంలోని చిన్న మల్కాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ చెన్నకేశవులు ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల ఫలితమే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు ప్రభాకర్, చెన్నయ్య, హెల్త్ అసిస్టెంట్ ఆనందరావు సిబ్బంది పాల్గొన్నారు. ఏర్పడింది ఇప్పుడు 1950 జనవరి 26వ తేదీ అఫీషియల్గా. కాబట్టి మన దేశానికి మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వాతంత్రాన్ని ఏ విధంగా అనుభవించాలి, కొన్ని చట్టాలు, ప్రవర్తన, నియమావళి ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి శాసనపరంగా అయితేనేమి, న్యాయపరంగా అయితేనేమి, చట్టపరంగా అయితేనేమి, లేకుంటే ఇవన్నీ లేకోకుంటే ఏమైపోతుందంటే ఒక సముద్రంలో నావికుడు లేని ఒక ఓడ మాత్రం తయారైపోతుంది. కానీ ప్రతి ఒక్కరికి ఏముంది, మనకంటూ ఒక క్రమశిక్షణ, ఒక ప్రవర్తన, నియమావళి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎందరో మహానుభావులను ఇప్పుడు స్మరించుకోవడం అనేది ఎంతైనా అవసరం అది. కాబట్టి అటువంటి రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కులు, కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈరోజు మన దేశానికి ఎవరున్నారు, ఒక రాష్ట్రపతి వచ్చేసి ఒక ఆదివాసీ గిరిజన మహిళ ఉంది. అంటే అటువంటి వాళ్ళు కూడా ఒక దేశం యొక్క అత్యున్నతమైనటువంటి పదవిని అధిష్ఠించడానికి కారణం ఏమంటే గిన ఇటువంటి రాజ్యాంగమే. దీంట్లో ధనికం లేదు, పేద లేదు, ఎటువంటి భేదాలు లేకోకుండా ప్రతి ఒక్కరికి, ఎవరికైతే ఒక ధనికుడు ఏవైతే హక్కులు అనుభవిస్తాడో అదేవిధంగా ఒక ప్రతి పేదవానికి కూడా అదే హక్కులు ఉన్నాయన్నమాట. అంటే ఒక విద్యాపరంగా అయితేనేమి, ఒక స్కూల్లో పోయిన తర్వాత ఒక ప్రధానమంత్రి కొడుకైనా ఒకటే, ఒక లేబర్ అంటే ఒక కార్మికుడి కొడుకైనా ఒకటి, అందరికీ ఏముంది సమాన అవకాశాలు వస్తున్నాయి. దానికి కారణం ఏమంటే కూడా ఇటువంటి రాజ్యాంగమే. కాబట్టి ఈ క్షణంలో మనం ఈరోజు అటువంటి రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించినటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి. కాబట్టి వాళ్ళని స్మరించుకునే భాగ్యం మనకు కలిగజేసినందుకు మనం ఈ దేశానికి ఎంతో కృతజ్ఞతలై ఉండాలి. అదేవిధంగా మనకు నిర్వర్తించినటువంటి ఎప్పుడైతే మనం ఏముంటుంది, మన విధులను మనం సక్రమంగా నిర్వర్తించేసి మన దేశం యొక్క ముందుకు పోయే దాంట్లో మనం కృషి చేస్తామో అదే మన దేశానికి ఇచ్చినటువంటి గొప్పటువంటి రిపబ్లిక్ డే యొక్క సారాంశం ఇదే. కాబట్టి మనం అందరం కూడా బాగా ఉండి మన యొక్క పాత్ర మనం నిర్వర్తించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మెడికల్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. మన 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మనకు ఎంతో మంది త్యాగమూర్తుల వాళ్ళ యొక్క ప్రాణాలు త్యాగం చేసి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. 1947 ఆగస్టు 15వ తేదీ మనకు స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా 1950 జనవరి 20వ తేదీ సంపూర్ణ స్వాతంత్రం రావడం జరిగింది. సో ఈ యొక్క సంపూర్ణ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎవరు ఎలా ఉండాలి అనేది మన యొక్క విధి విధానాన్ని మనకు రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగంలో ఏ విధంగా ఎవరి పాత్ర ఏమిటి అనేది రాయడం జరిగింది. దాని ప్రకారమే మనము నడుచుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క మన స్వాతంత్రాన్ని అందరూ సద్వినియోగపరచుకొని అందరూ సుఖశాంతితో ఉండాలని చెప్పేసి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోరుతున్నాం. అలాగే గత 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన యొక్క మిత్రులకు అందరికీ కూడా మంచిగా రెగ్యులరైజ్ని వేసి మంచిగా ఉన్నాం. సో ఈ యొక్క 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మన ప్రభుత్వంలో మార్పు వచ్చి మనకు ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మంచి జరగాలని ఈ అవకాశం ఇచ్చినందుకు ఒకసారి నమస్కారం. థ్యాంక్ యూ సార్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
చిన్న మల్కాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ చెన్నకేశవులు ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. పూడికతీత పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్. ఉత్తమ సిఐ అవార్డు అందుకున్న సిహెచ్ ప్రభాకర్ రావు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.